అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రుణమాఫీ కానీ, అందరికీ అమ్మఒడి కానీ, గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, జగనన్న దీవెన అన్నీ వస్తున్నాయి. అంతకుముందు మాకు ఏమీ లేవు. టీడీపీ ఉన్నప్పుడు మాకైతే ఏమీ లేవు. ఇప్పుడు జగనన్న వచ్చినప్పటి నుంచి మాకు ఎంతో ఉంది. కాదు, ఉన్నోళ్ళు లేకుండా లేనోళ్ళకి ఇస్తున్నారు జగనన్న. మా జగనన్న అంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు ఒకటే చదువుకునే వాళ్ళు, అది ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది అంటే చిన్న వాళ్ళు కూడా పోవాలని ఆయన తెలుసుకొని చేసినారనమాట. పావని గ్రూప్, మా పెద్ద హర్యానా పావని గ్రూప్ మాది 5 లక్షలు రుణమాఫీ అయ్యింది. ఇప్పుడు 4వ విడతల మాది వచ్చేది ఇప్పుడు 1,30,000 వస్తున్నాయి. కాబట్టి జగనన్నకి ధన్యవాదాలు చెప్తూ ఇంకోసారి జగనన్న రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ ఆసరా వీటికి 3వ విడత, 4వ విడత. ఇప్పుడు మనకు ఒక్కొక్కరు నెలకు ఒక సంవత్సరంకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అన్ని 4 భాగాలుగా మనకు విభజించినారు. అన్ని రకాలుగా అన్ని 3 విడతలు వచ్చినాయి. ఇప్పుడు 4వ విడత రావాలి. అన్ని రకాలుగా వచ్చినాయి. మనం మళ్ళీ మగవాళ్ళు ఏమంటే అన్ని ఆడవాళ్ళకే ఇచ్చినారు, మగవాళ్ళు లేదంటే మగవాళ్ళ డబ్బులే మనం మగవాళ్ళే ఆడవాళ్ళే తినము. మగవాళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళ చేతులు పోతేనే మనకు వచ్చేది కదా. అన్ని ఆడవాళ్ళకే ఇస్తున్నాడు, మనకేం ఇస్తున్నాడు? మనకి లేదు కదా, రైతులకి ఇవ్వడం లేదు, మగవాళ్ళకి కూడా లేదు. ఆడవాళ్ళని అభివృద్ధి చేస్తారు, పిల్లలు ఆడవాళ్ళు అంటున్నాడు. అన్ని విధాలు మనకు అందరికీ సౌకర్యం చేస్తున్నాడు. ఎవరికి మగవాళ్ళే ఆడవాళ్ళనే భేదమే లేదు. మనకు అన్ని సౌకర్యాలకు బాగానే ఆడవాళ్ళకు మగవాళ్ళు అన్నీ మనం అభివృద్ధిగా చేసుకున్నారు. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళని నివేదన చేయరాదు అని మన ధనర్జన్ సారు ఈ దీంట్లో సముద్రంలో కొట్టిపోయడం ఈదుకుంటూ వచ్చి అందరినీ బాగా సమానంగా చేసినారు. అందరికీ నమస్కారము. ప్రతి ఒక్కరికి మామూలుగా రూమ్స్ ఇచ్చి కానీ ఫుడ్ కానీ అవన్నీ కొంతమందికి తెలియదు. అది చేసిన ఆయనకే తెలుసు, మీకు తెలుసు సార్. అవన్నీ ఒక పథకాలు కానీ మాకైతే వైఎస్ఆర్ ఆసరా 5 లక్షలకు 5 లక్షలు మాఫీ అయింది సార్. మేము బయట ఎక్కడ అప్పులు తీసుకోము, కేవలం ఈ పొదుపులోనే తీసుకొని నా వరకే నేను చెప్తున్నాను. ఆ వైఎస్ఆర్ ఆసరా కానీ శ్రీవి కానీ అన్ని రూపాయల వడ్డీతో మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు సార్ వాళ్ళు అన్ని చేస్తున్నారు సార్. మాకు దాదాపు మా మండగిరికి 95 లక్షలు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది సార్. 0 వడ్డీ ప్రతి ఒక్కరికి 18,000, 19,000 దాకా వచ్చింది సార్. కాబట్టి మేము పేరుగా ప్రతి ఒక్కరు మేము సీఎం సార్ గారికి కానీ మా ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మాది వచ్చేసి గణకల్ గ్రామము. మా గ్రామ సంఘానికి వచ్చేసి ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈ 20 లక్షల రూపాయలు మా గ్రూప్ వచ్చేసి భాగ్యశ్రీ గ్రూప్. మా గ్రూప్కి వచ్చేసి 1,90,000 చిల్లర వచ్చింది సార్. నాకు వచ్చేసి 19,000 దగ్గర నా అకౌంట్కి జమ అయ్యింది సార్. ఇదే కాదని వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా మాకు 15,000 దగ్గర జమ అయినది. శ్రీనిధి, ఉన్నతి, తర్వాత బ్యాంక్ లోన్ల ద్వారా మేము వ్యవసాయానికి, కిరాణా షాప్కి, తర్వాత జిరాక్స్ మిషన్ పెట్టుకొని మా జీవనోపాధిని ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా ముందుకు తీసుకుపోతే మా పిల్లల భవిష్యత్తు మనం స్కూల్కి పంపించాలంటే ఏడలేపంటుండే. అందరూ ఈ రోజు మహిళలు ఉన్నారు కాబట్టి అక్క మీకు దయచేసి చెప్తున్నా, మా జగనన్న కూడా ఒకటే చెప్పాడు, మీకు ఆస్తి ఏదైనా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు చదివే అన్నాడు. కాబట్టి మీ పిల్లల్ని మంచిగా చదివించండి. చదివిస్తే రేపొద్దున ఆ పిల్లడు ఎక్కడ ఒక జాబ్ చేస్తే మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తి తన వచ్చే పిల్లల్ని కూడా ఒక స్థానంలో నిలబెడతాడు. కాబట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీరు అనుకున్నట్టు బడికి ఏడా 100 రూపాయలు కూలిస్తారు. కూలి పోసి అంటే సంవత్సరానికి 365 రోజులు ఉంటే మీరు స్కూల్కి పోయేది 215 నుంచి 220 రోజుల వరకే పిల్లలు పడిపోతారు. ఆ లెక్కల ప్రకారము జగనన్న అమ్మఒడి వేసే 15,000 ఒక్క రోజుకి 70 రూపాయలు చొప్పున మీ పిల్లలకు డబ్బు ఇచ్చినట్లయితుంది. దయచేసి జగనన్న గారిని ఇంకోసారి అవకాశం ఇచ్చి, సాయాన్ని అవకాశం ఇచ్చి తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు మళ్ళీ 5 సంవత్సరాలు. ఈ రోజు మా పిల్లడు 10th, నా కొడుకు 10th క్లాసు. ఇంకా 5 సంవత్సరాలు అంటే జగనన్న ఉంటే రేపు పొద్దున ఫీజు రీయింబర్స్మెంట్ వారందరికీ కూడా వారి అకౌంట్లలో
డైరెక్ట్ పడేట్టుగా ఈ రోజు చేయడం జరుగుతాం. అంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండా, లంచగొట్టిదనం లేకుండా డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు అక్కడ ప్రెస్ చేస్తే మన అకౌంట్ లో పడడం జరుగుతా ఉంది. అంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా మనందరికీ కూడా మేలు జరగాలనేటువంటి ఆయన సంపూర్ణమైనటువంటి లక్షణం. ఈరోజు మనకు వైఎస్ఆర్ చేయూతనేమి, విద్యా జీవన, వసతి జీవన, అమ్మఒడి, ఆసరా ఇటువంటి పథకాలన్నీ కూడా అక్క చెల్లెమ్మలు వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాలు చూసుకుంటే, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి పొదుపు మహిళలకు ఉన్నటువంటి అప్పు వారు 2014లో నేను కట్టాను, నేను వచ్చేది కట్టొద్దని చెప్పారు. ఆసరా వచ్చిన సంఘాలు 1174 మందికి ఈరోజు అందుతూ ఉంది. ఆసరా వచ్చిన సభ్యులు 11,810 మంది సభ్యులు ఉన్నారమ్మా. 4వ విడతలో 5,17,00,000, దాదాపుగా ఈ 4 విడతలో 20,67,86,000 రూపాయలు మీకు అందించిన మీ అకౌంట్లోకి పడిన పరిస్థితి ఉంది. అదే కాకుండా వచ్చిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ 4 విడతల్లో 8,20,00,000 రూపాయలు వచ్చిందమ్మా మీకంతా కూడా. ఆ చేయుత ద్వారా కూడా మన ఆదోని మండలానికి దాదాపుగా 28,52,00,000 రూపాయలు ఈరోజు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సాధ్యమవుతాయో కాదో అనుకోలే జగన్మోహన్ రెడ్డి. నేను ఇచ్చినాను, మాట ఇచ్చినాను, చేయాలని చెప్పేసి ఒక ఆలోచన, మాట తప్పని విధంగా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు మీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుండేవాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ రోజులు ఏం చేసినా అంటే మీ ఓటు బ్యాంక్, అంటే మీ ఓట్ల వరకే గుర్తించాడు ఆయన. వీళ్ళు ఏదో రకంగా ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి ఆలోచన చేశాడు, కానీ అదే జగన్ గారు ఆలోచన చేయాలి. ఆ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా స్థానాలు కల్పించి ఆ రాజ్యాధికారంలో కూడా వాళ్ళకి 70% రిజర్వేషన్ ఇచ్చేసి అన్ని రకాలుగా ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి ఇది. ఎందుకంటే మీ మహిళలు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చేసి సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లు ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రతి విషయాన్ని కనుక్కుంటూ ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా మీకు అందిస్తూ ఈ రకంగా ఈరోజు ఏదైతే ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా మీకు అందిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఎందుకంటే కరోనా వచ్చా 2 ఏళ్ళు కరోనాతో బాధపడిన డబ్బులు లేవనే పరిస్థితి లేకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆరోగ్యాలు కాపాడుతూ మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఆలోచన చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి, ఇంకా 2 నెలల ఎలక్షన్లు వస్తే చెప్పేస్తారు చంద్రబాబు నాయుడు వచ్చి, మళ్ళీ అబద్ధాలే చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు చేయూత ఇస్తున్నాము, విద్యా దీవెన ఇస్తున్నాము, తర్వాత మనము ఆటో వాళ్ళకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, టైలర్లకి అన్ని రకాలుగా అందించే పరిస్థితి మనం చేస్తూ ఉండే పరిస్థితి ఏం చేస్తూ ఉన్నారంటే అదే ఈరోజు సూపర్ 6 అని పెట్టేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రచారానికి వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు ఊళ్ళో కూడా. మేము బస్సు ఫ్రీ ఇస్తాము, మేము ఎంతమంది చదివితే అంతమంది డబ్బులు ఇస్తాము, అదే కాకుండా 18 ఏళ్ళకే మేము 15,000 ఇస్తాము, అదే కాకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో 3,000 రూపాయలు ఇస్తాము, గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాము. ఇవి ఇచ్చేవే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవే కరెక్ట్. ఇంతకు మించి ఇవ్వలేని పరిస్థితి. ఈయన ఇచ్చుంటేనే 2,57,000 కోట్లు అయింది. ఇప్పటికి ఈ 5 ఏళ్లలో 2,57,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇవన్నీ ఇవ్వాలంటే 10 లక్షల కోట్లు కావాలా. యాటిని తెస్తాం? మన బడ్జెట్ లేదు, మన రాబడి లేదు, ఆదాయం లేదు, ఏమి లేకోకుండా ఈయన చెప్పే మాటలు వింటా ఉంటే 10 లక్షల కోట్లు కావాలా. ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి అర్థమైపోతా. మీకు అర్థం వచ్చేదానికే చెప్తా ఉన్నాను, ఇవన్నీ జరిగే పని కాదమ్మా. ఏదున్నా ఎంత ఇవ్వాలో అంత ఇస్తేనే అది సరిపోతుంది, కానీ మన రాష్ట్రానికి ఉండే బడ్జెట్ కింద ఎక్కువ ఇస్తామంటే అది జరిగే పని కాదు. మళ్ళీ ఇచ్చేవాడు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయినాడు? అంతకుముందు పరిపాలించినావు, మళ్ళా రాష్ట్రం విడిపోయాక పరిపాలించినావు. నిన్నే మేధావని చెప్పేసి అందరూ కూడా ఆ రోజు ఉండాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ రోజుల్లోనే మన జగన్మోహన్ రెడ్డి గెలిచింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండే పరిస్థితి కాదు. మనకి రాష్ట్రాలు అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. దాదాపుగా 13 లక్షల కోట్లు రాబడి తెచ్చినాడు. ఎందుకంటే